ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 24 ఆగస్టు 2026 దృగణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. వారం సోమవారం. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 8:28 వరకు. ఉపరి ఉత్తరాషాఢ. యోగం ప్రీతి, ఉదయం 7:04 వరకు. ఉపరి ఆయుష్మాన్. కరణం భవ, సాయంత్రం 5:22 వరకు. ఉపరి బాలువ, పూర్తిగా రాత్రంతా. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:07 నుండి 4:54 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:35 వరకు. వర్జ్యం శేషం ఉదయం 6:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:56 వరకు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:18 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి 12:10 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:53 నుండి 8:24 వరకు. సంగవ కాలం 8:24 నుండి 10:54 వరకు. మధ్యాహ్న కాలం 10:54 నుండి 1:25 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుండి 3:56 వరకు. ఆబ్దికం తిథి శ్రావణ శుద్ధ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:56 నుండి 6:26 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:26 నుండి 8:44 వరకు. రాత్రికాలం రాత్రి 8:44 నుండి 11:47 వరకు. నిశీధి కాలం రాత్రి 11:47 నుండి 12:33 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:07 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:26. సూర్యోదయం హైదరాబాదులో ఉదయం 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. సూర్యరాశి సింహం, చంద్రరాశి ధనస్సు. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీసులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు రాశి ఫలితాలు. మేషరాశి. భాగస్వామ్య వ్యాపారాల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాల ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిథున రాశి. వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలిగిస్తుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవటం మంచిది. కర్కాటక రాశి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. సింహరాశి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కన్యా రాశి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. తులారాశి. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వృశ్చిక రాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ధనస్సు రాశి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. రుణాలు వసూలవుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. మకర రాశి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.